హాయ్ అండి. ప్రతి ఆలయం ముందర ధ్వజస్తంభం ఎందుకుంటుందో మనమైతే తెలుసుకుందామండి. పాండవుల యుగం తర్వాత ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అతను ధర్మస్థుల రాజుగా అత్యంత దాతుగా పేరుగాంచాలని ఆశించాడు. శ్రీకృష్ణుడు అతనికి నీతి బోధించాలనుకుంటాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజును ఉద్దేశించి అతడికి అశ్వమేధ యాగం నిర్వహించమని చెప్తాడు. అలా యాగస్వాలు వివిధ రాజ్యాల ద్వారాగా ప్రయాణిస్తాయి. చివరగా మణిపూర్ రాజ్యం చేరగా అక్కడ రహస్యంగా మయూర్వజుడు అనే నిరుపేద దాత పెద్ద నగరపు రాజు కనిపించాడు. అతని కుమారుడు తామధ్వజుడు పాండవుల యాగస్వాన్ని బంధిస్తాడు. దానికి కారణం యుద్ధం జరుగుతుందని పాండవుల సైన్యం నకుల సహదేవులు తాము ఓడిపోతామని తెలుస్తుంది. శ్రీకృష్ణుడు ధర్మరాజును యుద్ధం నుండి తప్పకుండా మాయా రూపంలో వృద్ధ బ్రాహ్మణులుగా మణిపౌరానికి అతన్ని పంపిస్తాడు. మయూర్వజునితో కలిసి ప్రయాణించే వారి శరీరాన్ని ధర్మరాజుకు ఇవ్వాలని అన్నామూలంగా చెప్పి ఓ విచిత్రదాత ప్రయత్నాన్ని ఆరంభిస్తాడు. అయితే దాంతో మయూర్వజుడు తన శరీరంలోని సగమని నిస్వార్థంగా కోసి తన భార్య పుత్రులే శరీరాన్ని పంచుకుంటారు. కానీ ఎడమ భాగం పనికి రావడం లేదని భావించి అది అనర్థమని చూపిస్తూ కన్నీళ్లు కారుస్తాడు. దీనిని చూసిన శ్రీకృష్ణుడు అతని నిజస్వరూపం తెలియజేసి తమ దానగుణాన్ని మహాద్భావన చూపించాడు. మయూర్వజుడు శాశ్వత దివ్యంగా దేవాలయాల ముందు ప్రతిష్ఠించబడాలని కోరుకుంటాడు. అందుకు శ్రీకృష్ణుడు అనుగ్రహిస్తూ ప్రసాదించారు. అప్పటి నుంచి ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఉంటుందని చెప్పారు. అందుకేనండి ప్రతి ఆలయంలో కూడా ధ్వజస్తంభం ఉంటుంది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్.